రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినని మీరు తెలుసుకుందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఇలాగ జరుగును. హల్లెలూయా. అలనాడు మరి అక్కడ దేవాలయం దేవుడు మరలా తిరిగి కట్టించడానికి ఈ మాటలు అక్కడ చెప్పి ఉండవచ్చు. అయితే మరి ఇక్కడ ఆధ్యాత్మిక కోణంలో కనుక మనం ఆలోచించినట్లయితే మరి ఆయనకు దూరముగా ఉన్నటువంటి ఆలయముగా ఉన్నటువంటి మనము ఆయనకు మరలా దగ్గరగా అవ్వడానికి, మరి పడిపోయినటువంటి మనల్ని తిరిగి మరలా ఆయన కట్టడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. మనము దేవుని ఆలయమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తే ఆ దేవునికి దూరంగా ఉన్నటువంటి ఆలయము, పడిపోయినటువంటి ఆలయము ఎవరంటే మనమే. మనల్ని కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అందుకే మరి యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరి మనల్ని కట్టి ఆయన మనతో పాటు ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన తన యొక్క ప్రవక్తలను, తన యొక్క యాజకులను, తన యొక్క బిడ్డలను మన యొద్దకి పంపిస్తున్నారు. ఎందుకు అనంటే మనల్ని మరలా తిరిగి కట్టాలని, మనల్ని మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి వారముగా ఆయన నిలవబెట్టాలని అనుకుంటున్నారు. కనుక అనేక విధాలుగా ఆయన మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని చేత నిర్మింపబడినటువంటి ఆలయాలుగా కనుక ఉంటే మన జీవితాలు ధన్యమై ఉంటాయి. మనము ఆయన రాజ్యంలో మరి స్థానము కలిగేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి మనము దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆలకించేటువంటి వారముగా ఉండాలి. మనము ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను గైకొన్నటువంటి వారముగా ఉండాలి. మనం పడిపోయినటువంటి స్థితిలో ఉండకూడదు, కానీ దేవుడు నిలవబెట్టడానికి సమర్థుడు కనుక మనము లేచి అనేకులకు ఉపయోగకరంగా ఉండడానికి ఇష్టపడేటువంటి వారము ఉండాలి అనేటువంటి మాటలు దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. మనము మన దేహాన్ని పాడు చేస్తే దేవుడు ఎంత మాత్రం కూడా ఊరుకునేటువంటి వాడు కాదు అనేటువంటి సత్యాన్ని మరొక్కసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన మాటను విందాం. ఆయన చేత నిర్మింపబడినటువంటి ఆలయాలుగా ఉందాం. అనేకులకు రక్షణ సువార్తను వెదజల్లేటువంటి పాత్రలుగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడ మీకు వందనాలు, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభు. అయా నా తండ్రి నాయన కదిలే ఆలయాలుగా మేము ఉండగా అయా మాలో మీ యొక్క వాక్యాన్ని నాటండి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధీకరించండి ప్రభా. అయా నా తండ్రి నాయన మిమ్మల్ని ధరించుకునేటువంటి వారముగా అనేకులకు మీకోసం చెప్పేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. నీ మాట వినుట శ్రేష్టము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. మరొకసారి అయా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభా నీ మాటను విని మీకు విధేయత చూపి అయా మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారముగా ఉండుకునే సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి నెమ్మగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్.